హాయ్ అండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తున్నానండి. రోజు రొటీన్ కర్రీలే కదా అని చెప్పేసి రోజు కొత్తగా అయితే టమాటా కర్రీ అయితే ట్రై చేస్తున్నానండి. చాలామంది యూట్యూబ్లో చాలా స్టైల్లో వండుతున్నారండి టమాటా కర్రీని. నేనైతే ఒక ఛానల్లో చూశానండి కర్రీ లాగా చేయడం. ఇంకా ఇలా అయితే చేద్దామని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశానండి. నేను ఎప్పుడూ టమాటా కర్రీ అంటే నార్మల్గా టమాటా ముక్కలు నూనెలో మగ్గబెట్టేసుకుని కారం కొంచెం పసుపు పెట్టేసుకుని లాస్ట్లో దింపేసుకుందాన్ని. ఈసారి అయితే నేను కొత్తగా ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. మీలో ఎంతమంది టమాటా కర్రీ ఇలా చేసుకున్నారో అది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చేసుకుంటే మీ కర్రీ ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఇంకైతే చూడండి, ఇంకా ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నేను ఆవాలు కూడా అవన్నీ వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు అనేవి తొక్క తీసుకుని వేసుకున్నానండి. ఇంక ఇవన్నీ వేసుకుని టమాటా ముక్కలని లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయిన దాకా ఉంచుకున్నానండి. ఇంకా చూడండి, సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇందులో కొంచెం కారం, కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా కారము పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టుకుని ఉంచుకున్నాను. ఇంకా అలా మూత పెట్టుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందంట. కానీ నేను ఆ చూసిన ఛానల్ అయితే కూర చాలా బాగా వచ్చిందండి. మాకు కూడా మా కర్రీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. బాయ్ అండి.